అద్భుతమా, మహా అద్భుతమా? ఆదివారం, ఆషాఢ అమావాస్య, పుష్యమి నక్షత్రం. అరుదైన ఎన్నో ఆధ్యాత్మిక సాధనాలు ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం తీసుకువస్తుంది. వీటిలో ఆగస్టు 4వ తేదీన అరుదైన అవకాశం వస్తుంది. ఆషాఢమాసం ఆదివారం, అమావాస్య పుష్యమి నక్షత్రంలో రానుంది. ఈరోజు చాలా పవర్ఫుల్ రోజు. సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు అమావాస్య రావడం చాలా అరుదు. అందులోనూ పుష్యమి నక్షత్రం కలిసి వస్తున్నాయి. ఈ మహిమేపేతమైన రోజును మహాపురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 3, 2024వ సంవత్సరం శనివారం మధ్యాహ్నం 3:31 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఆగస్టు 4, 2024వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 వరకు ఉంటుంది. ఈరోజు ఎవరిని హింసించడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ చెయ్యకండి. కోరి కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టే అవుతుంది. పుష్యమి లేదా ఆరుద్ర లేదా పునర్వసు నక్షత్రాల్లో ఏదో ఒకటి అమావాస్యలో వస్తే అది పిత్రార్చనలకు మహాపర్వదినం. ఆ రోజున అర్చిస్తే పితృదేవతలు 12 సంవత్సరాలు తృప్తి చెందుతారు అని పురుషోత్తమ పురాణమైనటువంటి విష్ణు పురాణం చెబుతుంది. ఆషాఢమాసం అమావాస్య అంటే ఆగస్టు 4వ తేదీన పెద్దలకు పిండ ప్రదానం, తిలతర్పణాదులు చెయ్యాలి. ఇవి చెయ్యలేని వారు కనీసం గోసేవ చేసుకోవాలి. తమకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి తమ పెద్దలను పేరు పేరున తలుచుకుని ఆవులకు మేత వేస్తే పిండ తర్పణాదులు చేసిన ఫలం వస్తుంది. సాధారణంగా పితరుల అర్చన చేయడానికి కొన్ని నియమాలు, నిషేధాలు ఉన్నాయి. గోరూపంలో ఉన్న పెద్దలను సేవించడానికి ఎటువంటి నిషేధాలు లేవు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, తల్లిదండ్రులు, జీవించి ఉన్నవారు, లేనివారు అనే భేదం లేకుండా అందరూ ఆవుకు గ్రాసం వేసి పెద్దలను స్మరించుకుని నమస్కరించుకోవచ్చు. దీని వలన కలిగే లాభం 7 కొండలు ఎక్కి మొక్కి నిలువుదోపిడి ఇచ్చినా కలుగదు. ఎందుకంటే మనం కోరిన కోరికలు తీర్చే డిపార్ట్మెంట్ వెంకన్నది కాదు, పితరులది. మీరు పిలవకుండా మీకు కూడా ఉండి మీకు ఏం కావాలో అహర్నిశం చూస్తూ మీకోసమే ఉన్న దేవతలే పితరులు. వారు ఉన్నదే మీకోసం. ఈ సత్యం మరిచిపోతే పితరులు శాపాలు తగులుతాయి. ఆషాఢమాసం అమావాస్య అంటే ఆగస్టు 4 పెద్దలను అర్చిస్తే అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది.